హాయ్ ఫ్రెండ్స్, అందరికీ యేసుక్రీస్తు వారి పేరిట కృతజ్ఞతలు. థ్యాంక్ యూ ఆల్ ఇండియన్స్కి, భారతీయులందరికీ, మీ అందరికీ వీడియో ముఖ్యంగా ఈరోజు దేవుడు నాకు ఇచ్చిన ఆయుస్సును పెట్టి, ఆరోగ్యంను పెట్టి, దేవుడు నాకు ఇచ్చిన ధైర్యముని, ఆలోచన పెట్టి మీ ముందుగా నాకు కారణం సర్వోన్నతుడైన సృష్టికర్త, ఆత్మల తండ్రి, ఆ పరమాత్ముడికే జీసస్ యేసుక్రీస్తు వారి ద్వారా మహిమ కలగాలని మీ అందరికీ, మీ సోదరుడుగా, మీ వాడుగా, ఒక భారత సిటిజన్గా, ఇండియన్ పౌరుడుగా నాకున్న బాధ్యత, ఈ భారతీయుల పట్ల నాకున్న బాధ్యత, నా సమాజానికి నేను చెప్పవలసిన మాటలు, నా పరిశుద్ధ గ్రంథం బైబిల్ చెప్పిన మాటలు. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మీ ముందుకు రాన కారణం దేవుడు. ఈరోజు ఈ దినాన ఈ వీడియోకి మీతో చేయన కారణం పరిశుద్ధ గ్రంథం బైబిల్. ఫ్రెండ్స్, మీకు తెలుసు బైబిల్ పరిశుద్ధ గ్రంథం బైబిల్ 66 పుస్తకాలు. బైబిల్ ఓల్డ్ టెస్టిమెంట్ 39, న్యూ టెస్టిమెంట్ 27, టోటల్ 66 పుస్తకాలు. 42 మంది ప్రవక్తలు ఆయా కాలాల్లో దీన్ని దేవుడు వారికి ప్రేరేపణివ్వగా దీన్ని రాసిన గ్రంథం బైబిల్. మరి ముఖ్యంగా ఆదిమ హెబ్రూ, గ్రీక్ లాంగ్వేజ్ నుంచి ఈ బైబిల్ తర్జుమా అయింది. ప్రతి దేశంలో, ప్రతి రాష్ట్రానికి బైబిల్ ఉంది. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు యేసుక్రీస్తు మీద కలంకము తెచ్చే ఒక మూవీ మీరు చూసి ఉంటారు. డావిన్సీ కోడ్ అనే మూవీ చిత్రాన్ని తీశారు. చిత్రాన్ని అమౌంట్ పెట్టుబడి పెట్టి నిర్మాత ఎవరంటే బ్రెయిన్ గ్రాజర్ అనే నిర్మాత, డ్రాన్ బోన్ అనే వీళ్ళు డావిన్సీ కోడ్ చిత్రాన్ని తీశారు. హాయ్ ఫ్రెండ్స్, డావిన్సీ కోడ్ చిత్రానికి యేసుక్రీస్తు వారికి కలంకం తెచ్చుటకు ఆ చిత్రాన్ని తీశారు. ఈ బ్రెయిన్ గ్రాజర్ అనే నిర్మాత డ్రాన్ బోన్ ఈ చిత్రాన్ని వీళ్ళు నిర్మాతలుగా ఉన్నారు. 1450 ఈ కాలంలో, ఈ శతాబ్దంలో లెనార్డో డావిన్సీ అనే ఒక చిత్రకారుడు హార్ట్ చిత్రాలు గీసుకుని, ఒక చిత్రకారుడు, పెయింటర్ మొనాలిసా చిత్రాన్ని, బొమ్మను గీశాడు. అలాగే యేసుక్రీస్తు వారు రొట్టె ద్రాక్షారసం 12 మంది శిష్యులతో యేసుక్రీస్తు వారు రొట్టె ద్రాక్షారసం తీసుకునే ఈ చిత్రాన్ని కూడా చిత్రీకరించాడు. చూడండి, లెనార్డో డావిన్సీ అనే వ్యక్తి 1450 కాలంలో అతను యేసుక్రీస్తు మీద పగపట్టి, యేసుక్రీస్తు అంటే పడక. చూడండి, ఈ చిత్రంలో, ఈ పెయింటింగ్లో, ఈ ఆల్బమ్లో యేసుక్రీస్తుకు ఆ పక్కన, ఈ పక్కన, అటుపక్క 6, ఇటు పక్కన 6 శిష్యులు కనపడతారు. వీరందరూ రొట్టె ద్రాక్షారసం బల్ల ఆ కార్యక్రమంలో యేసుక్రీస్తు ఉన్న కాలంలో చివరి క్షణంలో యేసుక్రీస్తు బల్ల దగ్గర కూడుకున్న వాళ్ళు ఈ శిష్యులు. దీంట్లో ఒక వ్యక్తి చూడండి, మీకు దీంట్లో ఒక వ్యక్తి ఎడమవైపున ఒక వ్యక్తి కనపడతాడు. మీకు రైట్ సైడ్కి వస్తాము, మీకు ఎడమవైపున ఒక వ్యక్తి కనపడతాడు. అతను యోహాన్ అనే ఒక వ్యక్తి. యూదుల ఆచారం ప్రకారం వాళ్ళకి హెయిర్ ఎక్కువ ఉంటుంది, తల. ఇప్పుడుకి యూదులు ఎరుసలేము ఈ ప్రాంతాలు, ఇజ్రాయేల్లో ఉన్న యూదుల ఆచారం ప్రకారం హెయిర్ పెంచుకుంటారు వాళ్ళు. ఈ లెనార్డో డావిన్సీ అనే వ్యక్తి, ఈ యేసుక్రీస్తు వారి 12 మంది శిష్యులు, ఆ రోజు స్త్రీలు లేరు, బలలు లేరు, ఓన్లీ పురుషులే, అపోస్తులు. ఈ పెయింటింగ్ చిత్రాన్ని యేసుక్రీస్తుకి కలంకం తేనాకే, యేసుక్రీస్తుకి మచ్చ తేనాకే ఆ వ్యక్తి, ఆ డావిన్సీ అనే వ్యక్తి, లెనార్డో డావిన్సీ అనే వ్యక్తి
యేసుక్రీస్తు వివాహం చేసుకున్నాడు, ఆమెని పెళ్లి చేసుకున్నాడని యేసుక్రీస్తుకి కలంకం తెచ్చే ఈ ఆల్బొమ్మ అతను గీశాడు బ్రదర్. ఏమండి, వాడు ఒక చిత్రకారుడు, ఒక పెయింటర్. వాడు మొనాలిసా బొమ్మకి ఒక ఆర్ట్ చిత్రకారుడు, ఒక పెయింటర్ వాడు. ఏమండి, వాడి గురించి తెలియక కొద్ది సమాజం వాడిని ఏదో అంటుంది, అమాయకులు. వాడు మూలాల్లోకి వెళ్తే వాడు చర్చికి వెళ్ళేవాడు, క్రీస్తుని ఆరాధిస్తూ, తండ్రి అయిన దేవుని ఆరాధిస్తూ చర్చికి వెళ్ళేవాడు. చర్చికి వెళ్తూ చర్చిలో అసభ్యకరమైన కార్యాలు చేసాడు వాడు. లెనార్డో డావిన్సీ అన్న వ్యక్తి అసభ్య కార్యాలు చేశాడు. ఏమని చేశాడంటే చర్చిలో ఒక మగ మోడల్కి మరిగాడు. ఆ రోజు ఆ సంఘ కాపరి, చర్చి పాస్టర్, ఆ దైవజుడు, ఆ సేవకుడు వాడిని, ఒరే పెళ్లి చేసుకుంటే ఆడదొస్తుంది కదరా, నీకెందుకురా మగుడిని మరిగావు, ఎందుకురా నీకు పోయే కాలం అని వాడిని గద్దించాడు, తిట్టాడు. తిడితే ఆ రోజు సంఘం నుంచి వాడిని బహిష్కరణ చేశారు. వాడిని సంఘం నుంచి వెలవేశారు. అరే నువ్వు ఇక్కడ ఉండగాడదురా, నువ్వు ఇక్కడ సంఘం అంతా పాడైపోద్ది నీ వల్ల, నువ్వు ఇక్కడ ఉండగాడదని వాడిని బహిష్కరణ చేశారు ఆ రోజు. ఏం ఫ్రెండ్స్, ఆనాడు పగబట్టిన వాడు చేతగా నా దద్దమ్మ సంఘాన్ని ఎదిరించలేక యేసుక్రీస్తుని చూడడని, యేసుక్రీస్తు భూమి లేడని, యేసుక్రీస్తు మచ్చ వేయాలి, బైబిల్ మచ్చ వేయాలని యేసుక్రీస్తు కలంకం అంటించాడు లెనార్డో డావిన్సీ అనే వ్యక్తి. ఏం బ్రదర్, యేసుక్రీస్తుకి కలంకం తెచ్చాడు. యేసుక్రీస్తు మొదటి శతాబ్దంలో పుట్టాడు. మొదటి శతాబ్దం 33.5 సంవత్సరాలు జీవించాడు. యేసుక్రీస్తు ఉన్న కాలం ఎక్కడ, ఈడు పుట్టిన కాలం ఎక్కడ? ఈరోజు మనమే సమాజంలో నేనున్న కాలంలో నేనెవరో, నేనున్న ఆంధ్ర రాష్ట్రంలో నేనెవరో మీకు తెలియదు, మీరెవరో నాకు తెలియదు. మన వ్యక్తిగతం. ఏం బ్రదర్, మన సమకాలికులు, నా వయసులో వారికి నా గురించి తెలియనప్పుడు ఎక్కడ 1వ శతాబ్దం, ఎక్కడ 14-15 శతాబ్దాలు ఈ లెనార్డో డావిన్సీ అన్నవాడు యేసుక్రీస్తు కలంకం తెచ్చాడు. రోమన్ ఎంపరర్కే దిక్కులేదు, రోమన్ సీజర్ చక్రవర్తి కైసరికే దిక్కులేదు యేసుక్రీస్తు మీద కలంకం తేనాకే. ఈడెక్కడ ఆఫ్టర్ ఆల్ బచ్చా, లెనార్డో డావిన్సీ అన్నవాడు బచ్చాయిడు. ఈ బచ్చాయిగాడికి రోమన్ సీజర్ చక్రవర్తికి యేసుక్రీస్తును ఆరోపణ, పిలాతు అనే గవర్నరే వీళ్ళే ఆరోపణ చేయలేకపోయారు. ఈ బచ్చాగాడు, ఈ చేతగాని దద్దమ్మ బైబిల్ సరిగ్గా చదవక, బైబిల్లో మాట్లాడి హృదయంలో పెట్టుకోక, దేవుడికి నచ్చినట్టు బతికి, వీడి వికార చేష్టల కొరకు, వీడి కామ చేష్టల కొరకు, వీడి కోరికల కొరకు, వీడి శరీరం కొరకు లొంగిపోయి బైబిల్ అంటాడు. వీడు బైబిల్ అనేవాడికి దమ్ము గట్స్ ఉండాల, మటర్ చేయనకు కాదు గట్స్. ఎదటివాడు మీద ఎందైనా కాదు, బైబిల్ చదివే దమ్ము ఉండాలి ప్రతి ఒక్కడికి. 66 పుస్తకాల బైబిల్లో ఎక్కడైనా యేసుక్రీస్తు గురించి కలంకం ఎవడన్నా సరే చూపించగలిగిన వాడు ఉంటే భూమి మీద
టైమ్స్ అండ్ ఛాలెంజ్. బ్రదర్, నేను ఎవరిని ఫీల్ చేయాలి, బాధ పెట్టాలని కాదు. వీడు నా యేసును అంటాడు, వీడు నా బైబిల్ అంటాడు, ఎన్నో డావెన్స్ అన్నవాడు ఆడు దాన్ని చిత్రాన్ని వాడు కుడికిన చిత్రాన ఆడు నవల రాస్తే ఆ నవల ఇలా తీసుకుని బ్రెయిన్ గ్రాజర్ అన్నవాడు చిత్ర నిర్మాతగా వీడు చిత్రాన్ని తీస్తాడు. వీడు యేసుక్రీస్తు నాకు స్ఫూర్తి బ్రదర్. ఈరోజు ఇలా మాట్లాడడానికి కారణం జీసస్ క్రీస్తు నన్ను ప్రేమించాడు. అందరికీ హాల్ థ్యాంక్ యూ. మా బంధువులు వచ్చారు, మీ అందరికీ హాల్ థ్యాంక్ యూ, కృతజ్ఞతలు. మీ అందరికీ యేసుక్రీస్తు వారి దగ్గర మహిమ కలుగును. ఆ పరలోకం ముందున్న మన తండ్రికి, ఆత్మల తండ్రికి మహిమ కలుగును. జీసస్ పేరట మీ అందరికీ వందనాలు. థ్యాంక్ యూ ఆల్ ఇండియన్స్. థ్యాంక్ యూ. ఆమేన్.